అందరికీ నమస్తే. ఇప్పుడు నేను తెల్లవారితోనే మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ సన్ రైజ్ వచ్చింది. ఇప్పుడు 5 గంటలకల్లా అయిపోతుంది. నేను 6 గంటలకు నిద్ర లేచాను. ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నానంటే మెంతులు వేద్దామని వెళ్తున్నాను. వీటిని ఆల్మోస్ట్ ఒక 10 అవర్స్ పైన నానబెట్టాను, కొద్దిగా త్వరగా మొలకలు వస్తాయని. మీలో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదన్నా ఈ దక్షిణ కొరియాలో ఇలాంటి వీడియోస్ని చూపిస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేయడంగానే మీరు నా యొక్క వీడియోస్ని చూడొచ్చు. ఈ దక్షిణ కొరియాలో ఇలా ఏ పంటలు ఉంటాయి, వీళ్ళు ఏం తింటారు, ఎలా ఉంటారు అనే విషయాలు నేను చూపిస్తుంటాను. సియోల్ సిటీ మొత్తం కూడా సైకిల్లో వెళ్తుంటాను వీకెండ్లో అయితే. తెల్లవారితోనే ఇలా మట్టిదారిలో పోతుంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది. చూడండి, తాత వాళ్ళ పొలం దగ్గర పోయేస్తున్నాడు. కాళ్ళకి బాగా ప్రొటెక్షన్గా షూలు వేసుకుంటారు, గ్లౌజులు వేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ బయట ఒక చిన్న లాన్ ఉంది. దీంట్లో చూడండి ఎన్ని రకాల ఆకుకూరలు పెట్టుకున్నారో. మిరప చెట్లు, లెట్టూస్ ఆకులు, పెరిల లీవ్స్, వంకాయలు, అన్ని టమాటా చెట్లు ఎన్ని ఉన్నాయి చూడండి. క్యాబేజ్, ఇంత బాగా ఆర్గనైజ్డ్గా చేసుకుంటున్నారు ఇక్కడ. నేను ఇప్పుడు అడ్డదారిలో మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ తాత కూర్చొని పని చేసుకుంటున్నాడా. దాని పక్కనే నేను లాస్ట్ ఇయర్ అంతా పొలం చేసింది. ఇదైతే ఇంటికి చాలా దగ్గర ఇప్పుడు చేసినటువంటి పొలం కంటే. చూడండి, తాత అక్కడ ఉన్నాడు. తాత కాదు, అవ్వ ఉన్నట్టుంది. ఆ ల్యాండ్ పక్కన నేను పొలం చేస్తాను. ఇది ఆ పక్క చాలా ల్యాండ్ ఉండింది ముందు, ఇప్పుడైతే అంత లేదు. తాత స్కూటర్ కూడా తెచ్చిపెట్టాడు. తాత కూడా లోపల ఉన్నట్టున్నాడు. కానీ ఇప్పుడు నేను అక్కడికి పోవడానికి నాకు పర్మిషన్ లేదు. ఇప్పుడు నా కొత్త ల్యాండ్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాను. ఇప్పుడు నేను చేసినటువంటి ఈ పొలం అనేది అక్కడ ఉంటుంది. ఇది కొద్దిగా దూరమే మా ఇంటికి. లాస్ట్ ఇయర్ చేసిన దానికంటే ఇంకా ఒక డబుల్ డిస్టెన్స్ ఇంకా ఎక్కువ వస్తుంది. చూడండి, ఇప్పుడే సన్ రైజ్ అవుతా ఉంది. తెల్లవారి 6 గంటలకు అలా వచ్చాయంటే ఏదైనా కావాల్సిన పని చేసుకొని మళ్ళీ యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోవచ్చు. కింద కనబడుతుంది కదా, ఇదే మా ఓనర్ యొక్క సామ్రాజ్యము. దీన్ని కొద్దిగా స్ప్లిట్ చేసి చాలామందికి ల్యాండ్ ఇచ్చేసి ఉంటాడు. వాళ్ళు దాంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు పెంచుకుంటూ ఉంటారు. మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను. అప్పటికే 2-3 కార్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా నేను పొలం దగ్గరికి వస్తే ఏదో జ్యూస్ ఇస్తున్నారు నాకు తెల్లవారితో. అదేదో లోపల ఏదో చెప్తున్నాడు. ఆ వెజిటబుల్ ఏదో, దాని పేరు ఏదో నాకు తెలియదు, ఏదో చెప్తున్నాడు. చూడండి, తెల్లవారితోనే ప్రశాంతంగా ఇలా పెద్దవాళ్ళు వస్తారు పొలం దగ్గరికి. ఏదో ఒకటి చేసుకొని తింటా అంటారు, ఏదో ఒకటి తాగుతా అంటారు. ఇంకా ఇది వచ్చింది కుకుంబరు, యాంగ్పా, బోచు, ఇంకా ఇవన్నీ చూడండి, ఇవన్నీ పెట్టుకొని తింటాను తెల్లవారితోనే. ఇంకా ఈ జ్యూస్ ఇచ్చారు కదా, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. శనివారం రోజు వర్షం పడింది మధ్యాహ్నం వరకు. నేను అప్పటి నుంచి అయితే చెట్లకు నీళ్లు పట్టలేదు. నిన్న కూడా వచ్చాను కానీ మళ్ళీ అయితే నీళ్లు పట్టలేదు. ఇప్పుడు ఈ మెంతులు నాటేసి వాటి కొద్దిగా నీళ్లు పట్టేసి నేను ఇంటికి వెళ్తాను. నా పొలం ప్రస్తుతం స్టేటస్, లాస్ట్ ఇయర్ దీనికి ఒక సుమారుగా 7-8 రెట్లు ఉంటుంది ల్యాండ్. అంత పెద్ద ల్యాండ్లో చేసాము అప్పుడు. ఇప్పుడు లాస్ట్లో నేను వచ్చి ఇలా మా ఇంతకుముందు ఓనర్ని అడిగితే ఇక్కడ ఏదో కొద్దిగా అడ్జస్ట్ చేసి నాకు ల్యాండ్ ఇచ్చారు. ఇక్కడ కొద్దిగా ఖాళీగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మెంతులు వేయాలా. నేను అప్పుడే చూపించాను కదా మెంతులు, ఇక్కడ కొద్దిగా తొగిందిను, అక్కడ మెంతులు వేసి వెళ్తాను. అది ఫస్ట్ బ్యాచ్ చేశాను. అక్కడ మెంతులు అయితే వస్తున్నాయి, ఆకులు కూడా వచ్చాయి. మనం ఇప్పుడు వేసామనుకో అవి కొద్దిగా మనం తినే లోపలే మళ్ళీ పక్క అయితే మనకు రెడీ అయిపోతాయి. ఇక్కడ తొగేది వచ్చింది, ఇక్కడ ఉంది. ఇవంతా కూడా చిన్నరగడ్డలు. వాటి పరిస్థితి నాకు కొద్దిగా భయంగా ఉంది, మొలుస్తాయి మొలవని. బట్ మొలకైతే కనబడుతుంది ఒక దాని నుంచి. చూడండి, అక్కడ చూద్దాము. అన్ని కన్నా మొలిచాయంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ దవ్వుతున్నాను, ఇక్కడ మెంతులు వేద్దామని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మెంతుల యొక్క స్టేటస్ చూడండి. పైన అయితే ఆకులు వస్తున్నాయి. ఇంకొక 4-5 రోజుల్లో పైకి ఇంకా పెరుగుతాయి. అప్పుడు వీటిని తీసుకెళ్తాను. ఆ పై పక్క సరిగా పెరగలేదు. ఇంకా నేను వేస్తే మెంతులు ఇటు పక్కనే వేయాలా. రోజు వచ్చి తొక్కి ఇట్లా అయిపోయింది ఇది. చూడండి ఎంత లోతు ఎదుగానో, బాగా మెత్తగా ఉంటుంది. ఇలా ఉంటేనే మనం ఏదైనా వేసిన విత్తనాలు కూడాను బాగా
మొలుస్తాయి బాగా, వేరు కూడా బాగా లోపలికి వెళ్తుంది. ఇంకా మెంతులను అయితే ఈ జిప్లాక్ కవర్లో తెచ్చాను. చూడండి, నానబెట్టాను. చూడండి, నానబెడితే కొద్దిగా ఉబ్బుతాయి, త్వరగా కూడా మొలక వస్తాయి. ఇంకా కొద్దిగా ఇంకా 1 డే అట్లా నానబెట్టినా ఉంటే ఇలా మధ్యలో కమర్చుంది చూసారా, అలా మొలకలు కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఈజీగా మనకి మొక్క అనేది బాగా త్వరగా పెరుగుతుంది. ఇంతకుముందే చెప్పాను కదా, ఈసారి ల్యాండ్ తక్కువ ఉందని, కాబట్టి ఉన్న ఈ కొద్ది ల్యాండ్ కూడా కొద్దిగా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఎట్లంటే అట్లా చల్లేయకుండా మెంతుల్ని ఒక చిన్నగా ఈ విధంగా వరుసగా వేసి మళ్ళీ మొన్న ఇట్లా వేసిందను ఒకదాని పైన ఇట్లా వేసుకుంటూ వెళ్తాను. అప్పుడైతే మనకు కొద్దిగా ల్యాండ్ సేవ్ అవుతుంది. ఈ పక్కగా నేను విత్తనాలు ఉన్నాయి, ఏవి గోంగూర విత్తనాలు ఉన్నాయి, ఈ పక్క పెట్టాలి వీటిని. చూడండి మెంతులు ఎలా ఉన్నాయో, ఇవైతే చాలా ఎక్కువ అవుతాయి అనుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా వేస్తున్నాను. ఇలా వేస్తే మనకు కొద్దిగా తెలుస్తుంది ఏమీ అని. ఇంకా దీన్ని ఇలా మన్ను కప్పేసింది వీటిపైన. మళ్ళీ పక్కన ఇంకోసారి మళ్ళీ ఆ విధంగా చిన్నగా పాజ్ చేసిందను దాంట్లో వేస్తాను ఇట్లా పక్కన. తెచ్చిన గింజలన్నీ వేస్తున్నాను. ఇంకా ల్యాండు లేదు, అదేవిధంగా గింజలు కూడా ఎక్కువ నానబెట్టేశాను. ఏమైతే కానీ చూద్దాము, బట్ ఎక్కువ ఒత్తిగానే వేస్తున్నాను. ఎట్లా అట్లా పెరుగుతాయి, ఏం చేయలేను. నేల కొద్దిగానే ఉండడం వల్ల నేను అటుపక్క వెళ్ళాలని కూడా కష్టమే. మధ్యలో చిన్న గ్యాప్ ఉంటేనే అక్కడ కాలు పెట్టుకొని నేను అక్కడికి వెళ్ళాలా. ఇంకా ఈ పక్క అంతా కూడాను ఈ కాలువ ఉంది. కాలువలో వెళ్ళాలంటే మనకి ఏదైనా షూలు వేసుకోవాలా. నేను ఈరోజు మా పొలంలో ఒక ఫస్ట్ పంటను తీస్తున్నాను. ఏవి అంటే ఆ లెటూస్ని తీసుకెళ్తున్నాను. ఎందుకంటే లెటూస్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మా పొలంలో కాకుండా పక్కన ఉన్నటువంటి లెటూస్ ఆకులు, బీట్రూట్ ఆకులు చాలా వరకు తీసుకెళ్ళాను. వాళ్ళను తీసుకోమని చెప్తుంటారు. సిరియాకు కూడా ఎక్కెళ్ళాను, అక్కడక్కడ పెరుగుతున్నది. బట్ వెరీ ఫస్ట్ టైం నా పొలంలో నేను పెంచుకున్నటువంటి లెటూస్ ఆకుల్ని తీసుకెళ్తున్నాను. అవి ఎలా తినాలంటే పచ్చివే తినేయాలా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలంటే చూడండి ఎన్ని కష్టాలు పడాలో. ఆడబోలేను, ఈ పక్క చెట్లు ఉన్నాయి. ఏదో ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి మనం ఏదో కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలా. ఇంకేమంతా బీట్రూట్ ఆకులు, బీట్రూట్ మొలుస్తున్నాయి. ఈ 2 చనిపోయాయి అని చెప్పాను కదా, ఇవి మళ్ళీ చచ్చి బతికాయి అనమాట. ఇంకా మధ్యలో దగ్గర కొద్దిగా ఎందుకు అలాగే ఉంది. యాక్చువల్గా దాన్ని మిస్టేక్ చేశాను నేను, ఇంకా లోపలికి నాటాలి దాన్ని. మరి ఇప్పుడు నాటేసి వెళ్తాను, అందుకోసమే అది వాడిపోయింది. చూడండి ఈ ఒక్క కాలు ఆ ఒక్క కాలు పెట్టి ఇప్పుడు మా పొలంలో ఫస్ట్ పంటను తీసుకుంటున్నాను. కొరియాలో వీళ్ళు ఎంత మాంసం తిన్నా కూడా ఇలాంటి ఆకుల్ని నిజంగా మేకలు తినేది తింటూ ఉంటారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎండకు ఎక్స్పోజ్ అయ్యి ఆకులు పెరిగాయి అంటే వాటి కథే వేరు. ఇప్పుడు నాకు ల్యాండ్ ఇచ్చాడు కదా, ఆ ఓనర్ నాకు చెప్తుండేవాడు. ఒకసారి నేను అతనితో పాటు రెస్టారెంట్కి వెళ్ళాను. అప్పుడు ఇలాంటి లెటూస్ ఆకుల్ని అక్కడ రెస్టారెంట్లో ఇచ్చారు. అతను వాటిని నేను తినను అనే విధంగా చెప్పాడు. ఎందుకంటే అవంతా కూడాను వెనకాల ఫామ్ హౌస్ ఉంది కదా, మొత్తం అవి లెటూస్ ఆకులే, అవంతా లెటూస్ ఆకులే. అవి అక్కడి నుంచి తీసుకొస్తారని చెప్తున్నారు. కాబట్టి అవి మొత్తం ఇలా సన్నుకు ఎక్స్పోజ్ అయ్యిండవు. కాబట్టి వాటి టేస్ట్ సరిగా ఉండదు. ఇలా సన్నుకు ఎక్స్పోజ్ అయ్యి ఎటువంటి మందులు కొట్టకుండా ఉండేటివి తింటేనే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగా అట్లే ఉంటాయి. నేను నిన్న నాకు 2 ఇచ్చారు, కుకుంబరు, కీరదోస, వాటిని తిన్నాను. అదే మార్కెట్లో తెచ్చి తిన్నాను. రెండింటికి డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. ఒక చెట్లో తెంపితే 4 వచ్చాయి ఆకులు. ఈ పక్కంగా ఒకటి ఉంది, దాన్ని వదిలేస్తాను. ప్రస్తుతానికి వీటిని కింద పెడతాను. ఈ కింద ఉన్నాయి కదా, వీటిని తీయేస్తాను. ఇంత ఫ్రెష్గా ఉంటాయంటే ఆకులు. నేను 3 మొక్కలు తెచ్చాను, 1000 కూరని ఓన్లీవి. ఈ 3 1 2 3 పెట్టాను. ఎందుకంటే వీటిని ఏం చేయలేము. లాస్ట్ ఇయర్ కూడా చాలా పెట్టేసిందను, వాటిని వేస్ట్ చేయాల్సి వచ్చింది. మనకు 3 మొలకలున్నా చాలు, దండిగా వస్తాయి. ఈ రోజుకి ఈ ఆకులు తిన్నా చాలు అనమాట మనకి. చూడండి ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటుంది డైజెషన్కి కూడాను, అన్నిటికీ. లెటూస్ నేను కొరియాకి వచ్చినప్పుడు వీటి గురించి ఏమనుకున్నాను, ఇప్పుడు ఇవి ఉంటే తినకుండా వదలలేము. ఎలాగో మెంతుల కోసం కవర్ ఒకటి తెచ్చాను, దాంట్లోకి వేస్తాను వీటిని. కొరియాలో
ఇలాంటి ఆకుల్ని ఎప్పుడు తింటారంటే వీళ్ళకి వెజ్కి నాన్ వెజ్కి పెద్ద డిఫరెన్షియేషన్ అంటూ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారు లేచినప్పటి నుంచినే ఏదో ఒకటి నాన్ వెజ్ తింటూనే ఉంటారు. ప్రతి ఒక్క మెనూలో కూడా వీళ్ళకి నాన్ వెజ్ అనేది మిక్స్ అయ్యే ఉంటుంది ఏదో ఒక రూపంలో. కాబట్టి ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా బార్బెక్యూలు చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఆకుల్ని ఖచ్చితంగా పక్కన సైడ్గా ఇస్తారు. వీటిని ఎన్ని కావాలంటే అని తినచ్చు. వీటితో పాటు వీళ్ళు వెల్లుల్లి తెల్లగడ్డను కూడా చాలా ఎక్కువగా తింటారు. అదేవిధంగా పండించేది కూడా ఎక్కువగా పండిస్తారు. ఇంకా చూడండి మా ఓనర్ వేసినటువంటి లెట్టూస్ ఆకులు చెట్లు ఎన్ని ఉన్నాయో, నేను పెట్టినవి ఎన్ని ఉన్నాయో. జస్ట్ మూడు మొలకలు పెట్టుకున్నా. నేను పెట్టకపోయినా పర్లేదు, ఇక్కడ రోజు తెంపుకొని పోవచ్చు. మనకు ఓనర్ ఏమి అన్నాడు. ఇప్పుడు నీళ్లు పట్టాలా, పైప్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది పైప్ కనెక్షన్. అవ్వ అక్కడ తీసుకెళ్ళింది. ఇప్పుడు నేను లాక్కొని రావాలా. చగియో పైప్ ఓకే, చగియో ఇగో పైపు నేనే ఓకే. అవే పెట్టింది అక్కడ, అవే ఏదో పెట్టింది అక్కడ. ఓకే కమసామిద. చూడండి ఎంత పొడవు ఉందో పైపు. తేమ అయిపోయి ఉంటుంది. మన కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు. ఫస్ట్ దీన్ని పట్టుకొని లాక్కొని పోతా. వర్షం పడితే కన్నా ఒక 4-5 రోజులు నీళ్ళు పట్టడం అవసరం లేదు. వర్షం పడినప్పుడే ఇలా పైపు తెచ్చుకోవాలా. పైపు తెచ్చి నీళ్ళు పట్టాలా. ఓకే నేను ఇక్కడ లాక్కవి పక్కేసాను. దీన్ని ఇప్పుడు ఈ సందులో లక్కుపోవాలా. మా పొలం అక్కడ ఉంది కాబట్టి ఇది ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి మనము పైప్ ఆన్ చేసుకోవాలా. చూడండి ఆ పైపును ముట్టుకుంటే ఈ విధంగా అయిపోతుంది. అంతే వాళ్ళ కిందంతా బురదలో తిప్పింటారు. వీటికి ఎందుకు వచ్చానంటే ఎక్కువ లాగినామంటే ఈ చెట్లకి అంతా ఈ పైపు తగులుకునేస్తుంది. ఇంకా నీళ్లు ఆన్ చేశాను. నిన్న మొన్నంత అయితే పుదీనా మీద వేసాడు కదా, వాటికి ఊరికాయలు ఇక్కడ మర్చిపోయాను. ఇంకొక లెట్టూస్ చెట్టు ఉంది, వాటిలో ఆకులు పెరగలేదు. ఇంకోసారి తీసుకుంటాను. అక్కడ మెంతులు వేశాను కదా, ఆ మెంతులకి మెయిన్గా ఇప్పుడు నీళ్ళు పట్టాలా. ఆ లాస్ట్ వరకు నీళ్ళు పడతాయి, నో ప్రాబ్లం. తేమ అయితే ఉంది కానీ కొద్దిగా నీళ్ళు పడదాము. ఎండ అయితే ఉంటుంది, పగలపూట కొద్దిగా వేడి కూడా ఉంటుంది. ఆ తాత అయితే ఎంత బాగా నవ్వుతూ ఉంటాడో, పలకరించినప్పుడు కూడాను ఎంత సాటిస్ఫాక్షన్గా నవ్వుతుంటాడో. కల్మషం లేని వ్యక్తి అంటారు చూసావా, ఆ విధంగా ఉంటాడు. ఇంకా ఇవంతా కూడాను ఈ ఫామ్ హౌస్ ముందరే పెసిమన్ చెట్టు ఉంది. కాయలు చూడండి, ఇప్పుడే పిందులు ఒకటి వస్తున్నాయి. కొన్ని రాలిపోతుంటాయి కూడాను. ఇది ఈ విధంగా చూడండి, ఇలా పెద్దగా అవుతూ వస్తుంది. టేస్ట్ ఎట్లుంటుందంటే సపోటా కాయ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. పైన తోలు కూడా అదేవిధంగా మనం తీసేయచ్చు. కాయ బాగా మాగినప్పుడు ఇలా కొన్ని పిందులు రాలిపోతాయి. అన్ని పిందులు నిలబడు చెట్లో. ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో లేని ఫెసిలిటీ అంటూ ఏముండదు. ఇక్కడ చూడండి, పెళ్లిళ్లకు పేరెంటాలకు చేసే పెద్ద స్టవ్ ఉంది ఇక్కడ. దానిపైన ఇక్కడ కిమ్చి క్యాబేజ్ని వేసి మరిగిస్తున్నారు. కావాల్సినటువంటి సిలిండర్ కూడా అక్కడ ఉంది. గంజాటా ఓకే ఓకే, ఏదో కొరియన్ ట్రెడిషనల్ ఫుడ్ని చేసుకుంటున్నారు ఇక్కడ. ఈ విధంగా వీళ్ళు ఏదో ఒక ఫుడ్ని ఇక్కడ తింటూ ఉంటారు. వీక్ మిడిల్ కాబట్టి ఈ విధంగా ఉంది. వీకెండ్ శనివారం ఆదివారం వచ్చామంటే ఒక రేంజ్లో ఉంటుంది. మొత్తం వచ్చేసి ఉంటారు. ఒక సందడిగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి నేను చూపిస్తాను. వీళ్ళు వీకెండ్లో ఏ విధంగా ఇక్కడ ఏం చేసుకుంటారు, ఎట్లా తింటారు, వీళ్ళ పొలాల్లో ఏం చేసుకుంటుంటారు. అదేదో ఒక ఫెస్టివల్ అనుకోండి వీకెండ్లో అయితే వీళ్ళకి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను 2019-20లో చేసినప్పుడు అప్పుడు నేను చూసింటాను కదా కొందరిని.
చాలామంది ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు. అంటే వాళ్ళ ల్యాండ్ని స్టిక్ అయిపోయారు, ఏదో ఒకటి పండించుకొని తింటూ ఉన్నారు. సుమారుగా నాకు తెలిసిన వాళ్ళు, అప్పుడు తెలిసిన వాళ్ళు ఇప్పటికీ ఒక 4-5 మంది ఉన్నారు. ఇంకా చెట్లకైతే నీళ్ళు పట్టేశాను కదా, ఇదిగోండి నా లెట్టూస్ కవర్ ఆడుంది. ఇంకా ఈ ఆకులు కూడా తెంపుకోవచ్చు తినాలనుకుంటే, పెరుల లీవ్స్. చాలండి, ఇంట్లో కూడా ఇంకా ఉన్నాయి. ఇంకా నీళ్ళు పట్టాను కదా, ఇక్కడ నీళ్ళు పట్టినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా పోవాలా, అంతా బంకమని మాదిరిగా ఉంటుంది, జారుతుంది. ఇది సిచ్యువేషన్. టైం ఇప్పుడు 7:30 అవుతుంది. 1 గంటలో అన్ని పనులు అయిపోయినాయి. టమాటా చెట్లు స్మెల్ భలే వస్తుంటాయి. చెట్లు ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉన్నాయి. మనం పెట్టిన విత్తనాలు కూడా మొలకలు వస్తూ ఉన్నాయి. సో ఇలా ఉంటే మనకు సాటిస్ఫాక్షనే కదా, చాలా బాగుంటుంది. ఏదన్నా మనకు కావాల్సినటువంటివి ఉన్న నేలలో ఏదైనా కొన్ని పండించుకొని సాటిస్ఫాక్షన్గా ఏదైనా మనము తినొచ్చు అనమాట ఈ వీడియో. ఇంకా అలా అవ్వ వాళ్ళని తాత వాళ్ళని అలా ఫామ్ హౌస్లో పోయి మాట్లాడుకొని మళ్ళీ నేను ఇంటికి బయలుదేరేస్తాను. ఇంక ఇక్కడ ఈ ట్యాప్ దగ్గర చూడండి, వంట సామాన్లు కూడా దండిగా ఉంటాయి. ఇక్కడ చాలా ఉంటాయి, ఇంకన్నీ లోపల ఉన్నాయి అన్నీ కూడాను, బౌల్స్ అన్నీ. ఇక్కడ చేయని వంట అంటూ ఉండదు వీళ్ళు. ఇంకా నేను కాళ్ళు కూడా కడుక్కుంటున్నాను, కొద్దిగా బురద ఉంటుంది కదా అని.